సో మల్కాజ్గిరి ఒక విజన్ తో వెళ్తున్నారు ముందుకు. బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేయకపోయినా కూడా వాట్ ఐ కెన్ డూ మల్కాజ్గిరి, నేను మల్కాజ్గిరిని ఏ స్థాయిలో పెడతానో మీరు ఒక పాంప్లెట్ తోటి, ఒక మేనిఫెస్టో తోటి మీరు ముందుకు పెడుతున్నారు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా, లేకపోతే మీకంటూ ప్రత్యేకంగా ఒక రూట్ ఏర్పరచుకుంటారు అనుకోవచ్చా? నేను కొత్తగా ఇలా ఎన్నికలకు వస్తలేను. నేను అనేక సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, ఫ్లోర్ లీడర్ గా, ఆర్థిక మంత్రిగా, తర్వాత కష్టకాలంలో ఆరోగ్య మంత్రిగా పనిచేశాం. నాకు ఈ సిస్టమ్ అంటే ఏందో సంపూర్ణంగా తెలిసేవాడే చెప్తున్నా. డెఫినెట్ గా పార్లమెంట్ ఎన్నికలు ఇవి. దేశంలో ఎవరి ప్రభుత్వం కొనసాగాలని ఎన్నికలు కాబట్టి ఇవాళ మోడీ గారే దేశానికి ప్రధానమంత్రి అవుతున్నప్పుడు నేను అధికార పార్టీలో ఉన్న ఎంపీగా తప్పకుండా నాకున్న పలుకుబడితోటి, నాకున్న అనుభవంతో నేను నా నియోజకవర్గం, ఈ మలకాయ నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్యలు ఉంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా చేసి ఏ సమస్యను పరిష్కరించగలిగే శక్తి, ఆ బాధ్యత నాకే ఉంటే తప్ప ఇంకో పార్టీకి ఉండే ఆస్కారం లేదు. అందుకనే నేను ఏం చెప్పినాను, ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి. ఇంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేది కోట, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టలేకపోయినాయి. చాలా ఇలా పక్క రాష్ట్రమైనటువంటి ఏపీ కట్టింది, ఇక్కడ కేసీఆర్ మాత్రం కట్టలేదు. అందుకని ఈసారి మేనిఫెస్టో పెట్టింది. సొంత ఇంటి కళ నెరవేర్చాలనే కేంద్ర ప్రభుత్వ సంకల్పం కావచ్చు, మోడీ గారి ఆశయం కావచ్చు, దానికి విఘాతం కలిగే ప్రయత్నం ఎవరైనా ఏ రాష్ట్రాలను చేస్తే నేరుగా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్తున్నాను, నేరుగా ఇల్లు కట్టిస్తా అని చెప్తున్నాను. అందుకని నేను చెప్తున్నా, ఈ నియోజకవర్గంలో కొత్తగా ఎక్స్పాండ్ అయ్యేటువంటి సిటీ పార్లమెంట్ కాబట్టి తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పాను. సిమెంట్ రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, ఇవాళ ఎలుగుతున్న లైట్లు కావచ్చు, తాగే నీళ్ళ సమస్య కావచ్చు, ఐటీ కారిడార్ కావచ్చు, ఇవాళ మెట్రో రైళ్లు కావచ్చు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేసేది. ఇవాళ అమృత నగరాల కింద కావచ్చు, స్మార్ట్ సిటీస్ కింద కావచ్చు, ఇవాళ నగరాలకు నేరుగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి చేస్తున్న విషయం మీకు తెలుసు. ఇలా వరంగల్కి ఇచ్చింది డబ్బులు, ఇక్కడ హైదరాబాద్కి ఇచ్చిన డబ్బులు, ఇవాళ కరీంనగర్కి ఇచ్చిన డబ్బులు. ఇట్లా నా పరిధి నాకేందో తెలుసు కాబట్టి, నేను ఏం చేయగలను తెలుసు కాబట్టి నా పరిధిలోనే మాత్రం ఇచ్చి, వేరే వాళ్ళ లెక్క ఇది చేస్తా అది చేస్తా అని చెప్పట్లేదు.